మనకు కనిపిస్తుంది కవిత వస్తుందా ఓ కవిత మనకు కనిపిస్తుంది కవిత వస్తుందా ఓ కవిత ప్రస్తుతం సంబంధించిన కార్యకర్తలు కవితని జై కవిత అని చెప్పి తీసుకొస్తున్నారు. ముందరికి మరో కవిత కనిపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన కవితని ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. కొంచెం ముదురు రంగు చీరతో ఉన్న కవిత తన కార్యకర్తల మధ్య నుంచి దూసుకొస్తున్న పరిస్థితి. కవిత మరి మీడియాతో మాట్లాడుతుందా లేదని చూడాల్సింది. ప్రస్తుతం లాంజ్ నుంచి అయితే బయటకు నడుచుకుంటూ వస్తున్న కవితని మనం చూడవచ్చు. కవిత ఏం మాట్లాడుతుంది అనేది మాత్రం ప్రస్తుతం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కార్యకర్తలు మాత్రం భారీగా కవిత చుట్టూ మోహరించారు. కవిత జై కవిత అంటూ చెప్పి నినాదాలు చేస్తున్నారు భారీగా. మొత్తానికైతే కవిత ముందుకు వస్తుంది. కవితను చూడొచ్చు మనము. కవిత సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. కవిత నువ్వు వెంబడించే ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా. కవిత ఫ్లెక్సీలతో మనం కనిపిస్తున్న విషయాలు మనం చూడవచ్చు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా కవిత పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు. కార్యకర్తల మధ్య ప్రస్తుతం కవిత అక్కడ ఉండే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 6 పేజీల లేఖ తర్వాత ముందుకు వస్తుంది. చాలా మంది కార్యకర్తలు కవితకు ముందుకు రానివ్వడం లేదు. చాలా మంది పుష్పగుచ్చాలు ఇచ్చి కవితను అభినందిస్తున్నారు. మొత్తానికైతే మామూలుగా తన కొడుకుల కాన్వకేషన్ కోసం వెళ్లిన కవిత 6 పేజీల లేఖ బయటకు రావడంతో ఈరోజు భారీ హంగామా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నెలకొంది. పూర్తిగా వందలాది మంది కార్యకర్తలు కవితను అభినందిస్తూ ముందుకు తీసుకొస్తున్నారు. కవిత ఏం మాట్లాడుతుందనే దానిపైన కూడా ప్రస్తుతం సంచలనం అయితే రేగే అవకాశం కనిపిస్తుంది. తన లేఖ మై డియర్ డాడీ అంటూ రాసిన లేఖ ఏ విధంగా ఆన్సర్ ఇస్తుంది, కవిత ఏం చెప్పబోతుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా తెలంగాణలో ప్రభుత్వాన్ని వెళ్ళింది. కవిత మొదట ఎంపీగా గెలిచింది, తదుపరి ఓడిపోయింది, మళ్ళీ ఎమ్మెల్సీగా నామినేట్. మనం చూడొచ్చు కవిత ముందుకు తీసుకొస్తుంది. కవితను ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కవిత కవిత గారు ఏం చెప్పవలసిందారండి? కవిత గారు కవిత గారు కవిత గారు కవిత గారు ఏం చెప్పవలసిందండి? అటు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న అటు వాతావరణం మొత్తం కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే అటు ఎమ్మెల్సీ కవిత అయితే బయటకు చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా కూడా అక్కడికి వచ్చిన జాగృతి నేతలందరూ కూడా కవితకు ఘనంగా స్వాగతం పలికారని చెప్పుకోవాలి. అయితే మరో పక్కన సీఎం సీఎం కవిత అంటూ కూడా నినాదాలు చేస్తున్న దృశ్యం అయితే మనం చూసాము. అయితే దీంతో కూడా ఇప్పటి వరకు అటు కవిత అభిమానులు జాగృతి నేతలు కూడా పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకున్నారు కవితకి వెల్కమ్ చెప్పేందుకు. అయితే మరో పక్కన ఎక్కడా కూడా అటు బీఆర్ఎస్ జెండాలు కానీ బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడెక్కడ కనిపించకపోవడం కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక మా నగేష్ ఉన్నారు, మా అసిస్టెంట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఉన్నారు. నగేష్ చెప్పండి, ఎట్టకేలకైతే కవిత బయటకు వచ్చారు. అక్కడ ఒక మీడియా పాయింట్ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు కవిత ఏం మాట్లాడుతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అరే అరే జరగండి.